హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కనుపూరుకి బయలుదేరిపోతున్నాం. కనుపూరు ముత్యాలమ్మ జాతరకు బయలుదేరుతున్నాం. ఇప్పుడే ఇంట్లో నుంచి కారు బయట తీయటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో నెల్లూరు నుంచి కనుపూరు వరకు మీకు పిన్ టు పిన్ నీట్గా రోడ్డుతో సహా మొత్తం చూపిస్తూ ఎలా వెళ్ళాలి కనుపూర్కి తెలియని వారి కోసం మాత్రమే ఈ వీడియో తీయడం జరిగింది. కొత్త వారు ఎవరైనా నెల్లూరుకి వచ్చి కనుపూర్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో తెలియదు కాబట్టి వారి కోసం ఈ వీడియో. మాకు ఈ రూట్ తెలుసు అనుకున్న వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయండి. ఇది విఆర్సి సెంటర్ అండి. విఆర్సి సెంటర్ నుంచి కనుపూర్కి ఎలా వెళ్ళాలి, నెల్లూరు విఆర్సి సెంటర్ నుంచి ఆటోలు కానీ బస్సులు కానీ ఉంటాయి. అందుకోసం ఇక్కడి నుంచి ఈ వీడియో తీయడం జరిగింది. అది విఆర్ కాలేజీ చూస్తున్నారా. విఆర్ కాలేజ్ నుంచి స్ట్రైట్గా ఇటు వచ్చేసి క్లాక్ టవర్ ఉంది. విఆర్ కాలేజీకి క్లాక్ టవర్కి మధ్యలో ముత్తుకూరు రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో వెళ్ళాలి. ఇటు రైట్ సైడ్ వచ్చేసి కూరగాయల మార్కెట్ రోడ్డు ఉంది. ఆ రోడ్డుకు వచ్చేసి కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ రోడ్లో వెళ్ళాలి. ఇది వచ్చి ముత్తుకూరు రోడ్డు స్ట్రైట్గా వెళ్తుంది. ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్తే ఇది ఇది వచ్చి అండర్ బ్రిడ్జ్ అండి. ముత్తుకూరు అండర్ బ్రిడ్జ్ ఇది. ఇది ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ సైడ్ ఒక రోడ్డు, లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు, స్ట్రైట్గా ఒక రోడ్డు, 3 రోడ్లు ఉంటాయి. స్ట్రైట్గా ఉండే రోడ్లో మనం ముత్తుకూరు రోడ్డుకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం స్ట్రైట్గా ఉండే రోడ్డు మీద బయలుదేరాం. రోడ్ క్రాస్ అయ్యాం, ఫ్లైఓవర్ క్రాస్ అయ్యాం. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో చిల్డ్రన్స్ పార్క్కి వెళ్ళేటువంటి రోడ్డు. ఇది సింహపురి సింహం ఐకాన్ అది. అలా అక్కడి నుంచి ఆ రోడ్డు వెళ్ళకుండా స్ట్రైట్గా ముత్తుకూరు రోడ్డు అంటే ఎవరైనా చెప్తారు. ముత్తుకూరు రోడ్లో స్ట్రైట్గా వెళ్తే నేరుగా ముందు ముత్తుకూరుకి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి కనుపూర్కి ఎలా వెళ్ళాలనేది మీకు వీడియోలో ముందుగా చెప్తాను. ముత్తుకూరు గేట్ సెంటర్ నుంచి స్ట్రైట్గా ముందుకు వచ్చిన తర్వాత ఇటు సైడ్ వచ్చేసి అపోలో హాస్పిటల్కి వెళ్ళే రోడ్డు. స్ట్రైట్గా ముందుకెళ్తే ముత్తుకూరు రోడ్డు. యారో మార్క్ చూపిస్తుంది కదా, స్ట్రైట్గా ముందుకు వెళ్ళడమే. ఇది వచ్చేసి 24 ఫ్లోర్లు బిల్డింగ్ ఒకటి కడుతున్నారు. అటు సైడు చెట్లు అంతా పూల మొక్కలు అవన్నీ కూడా రోడ్ సైడ్ అమ్మడం జరుగుతుంది. ఇది పైన వచ్చి నేషనల్ హైవే. రాబోయేది వచ్చి కాకుపల్లి సెంటర్ అంటారండి దాన్ని. ఈ కాకుపల్లి సెంటరు ఇక్కడి నుంచి కాకుపల్లి ఇదంతా. జ్వాలాముఖి అమ్మవారి యొక్క ఆర్చి కూడా అటు సైడ్ వస్తుంది.
స్ట్రైట్గా ముందుకెళ్తే నెక్స్ట్ వచ్చి బ్రహ్మదేవ్ అనే విలేజ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇదంతా బ్రహ్మదేవ్ అండి. తర్వాత వచ్చే ఊరు కప్పల దొరువు, దాని పేరు కప్పల దొరువు. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి, చాలా విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులు గల దేవస్థానం అది. తర్వాత రాబోయేది ముత్తుకూరేనండి. మీరు చూడండి, రోడ్డు కొంచెం ఫాస్ట్గా వెళ్ళినా కూడా అన్ని విలేజ్లు కూడా కవర్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇది ముత్తుకూరు, ఇది మెయిన్ బజార్. ఇది ముత్తుకూరులో ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది, అది ఆర్టీసీ బస్ స్టాండ్. అది ఇదంతా కూడా ముత్తుకూరు సెంటర్. ఇది ఇక్కడి నుంచి కూడా స్ట్రైట్గానే వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే నెక్స్ట్ గోపాలపురం అనే విలేజ్ వస్తుంది. ఇదంతా ముత్తుకూరు ఎండ్ అయిపోయింది. ఇక్కడి నుంచి కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇది గోపాలపురం విలేజ్. ఇది ఇక్కడి నుంచి కృష్ణపట్నం వెళ్ళే ఆర్చ్ అది. అటు కాకుండా మనం స్ట్రైట్గానే వెళ్తాం. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి కనుపూర్ అని బోర్డు రాస్తుంది, కనిపిస్తుందా మీకు? రైట్ సైడ్కి వెళ్తే ఇదంతా పోర్ట్ ఏరియా అండి, కృష్ణపట్నం పోర్ట్ ఏరియా. ఇక్కడ వాళ్ళు గేట్ పెట్టడం జరిగింది. గేట్ పాస్ తీసుకొని వెళ్ళాలి. 50 రూపాయలు కారుకి అయితే 50 రూపాయలు ఉంటుంది. మామూలుగా జాతర సమయంలో మాత్రం ఫ్రీగా పంపిస్తారు అందరినీ. లేని సమయంలో లోకల్, నాన్ లోకల్ అనే పద్ధతిలో లోకల్ అయితే మాత్రం ఫ్రీగా పంపిస్తారు, నాన్ లోకల్ అయితే 50 రూపాయలు తీసుకుంటారు. ఇదంతా మనం పోర్ట్ రోడ్లో వెళ్తున్నాం. ఆ గేట్ నుంచి గోపాలపురం దగ్గర నుంచి ఆ గేట్ నుంచి లోపలికి వచ్చాం. లోపలికి వచ్చిన తర్వాత అంతా పోర్ట్ రోడ్. ఇది ఇక్కడ యారో మార్క్స్ వేసి కనుపూర్కి ఎట్లా వెళ్ళాలనేది మొత్తం చూపిస్తున్నారు. మొత్తం పోర్ట్ రోడ్లోనే వెళ్తున్నాం. అటు సైడ్ గోడౌన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక యారో మార్క్ ఉంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మీకు కనిపిస్తుందా, పోర్ట్ కనిపిస్తుందా? అది కృష్ణపట్నం పోర్ట్. అది ఇంతకుముందు కనుపూర్కి వెళ్ళాలంటే చాలా దూరం తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. పోర్ట్ పడిన తర్వాత అవతలకి యువతలకి ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఆ బ్రిడ్జే ఇది. ఆ బ్రిడ్జి వల్ల చాలా తక్కువ సమయంలో కనుపూర్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడక్కడ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళు వచ్చి ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ పంపిస్తూ ఉంటారు. పోర్ట్ రోడ్లో నుంచి జిందాల్ పవర్ ప్రాజెక్ట్, అది దాని దగ్గరికి వెళ్తాం. అక్కడి నుంచి అదే రోడ్డు స్ట్రైట్గా వెళ్తుంది. టర్నింగ్స్ ఉంటాయి కానీ క్లియర్గా మీకు మెన్షన్ చేసి ఉంటారు ఎట్లా వెళ్ళాలి ఏంటని. జాతర సమయంలో, మిగతా సమయంలో కూడా ఒకటే రోడ్డు కాబట్టి మీకేం పెద్ద ఇబ్బంది ఉండదు. ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. రైట్ సైడ్కి వెళ్తే వేరే విలేజ్లోకి వెళ్తాం. లెఫ్ట్ సైడ్కి ఇప్పుడు ఒక చిన్న బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ రోడ్లో. అందువల్ల సైడు గ్రావెల్ తోలి చిన్న రోడ్డు ఒకటి వేస్తున్నారు. ఆ రోడ్లోంచి ఇక్కడి నుంచి సింగిల్ రోడ్ అండి ఇది. ఇక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న విలేజెస్ వస్తూ ఉంటాయి.
ఆ స్ట్రైట్ రోడ్లో వచ్చిన తర్వాత ఒకటే రోడ్డు, ఎక్కడ టర్నింగ్స్ ఏమి ఉండవు. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి టర్నింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. యారో మార్క్ ఇస్తాను మీకు. ఇది మన్నేగుంట అనే ఊరు దగ్గర లెఫ్ట్ సైడ్కి టర్నింగ్ తీసుకోవాలి. అక్కడి నుంచి స్ట్రైట్గా ఒకటే రోడ్డు. స్ట్రైట్గా ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక లెఫ్ట్ టర్నింగ్ తీసుకోవాలి. ఈ రోడ్లో 2 రోడ్స్ ఉంటాయి, దాంట్లో కూడా లెఫ్ట్ టర్నింగ్ తీసుకొని ముందుకెళ్తే ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉంది. ఇక్కడి నుంచి కూడా స్ట్రైట్ రోడ్డే, మొత్తం సింగిల్ రోడ్డు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో పెట్టడం జరిగింది. కొంచెం స్పీడ్ ఎక్కువైనప్పుడు కొంచెం మీరు స్లో మోషన్లో అయినా వీడియో చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేదంటే లెంత్ ఎక్కువైపోద్ది, వీడియో ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి అలా చేయడం జరిగింది. ఇక దగ్గరలోనే మనం కన్పూర్కి చేరుకోబోతున్నాం. ఇది చిన్న చిన్న విలేజెస్లో నుంచి వెళ్తూ ఉంటుంది రోడ్డు, ఒకటే రోడ్డు కాబట్టి మీకేం పెద్ద ఇబ్బంది అనిపించదు. ఒకవేళ ఏదైనా తెలియకపోయినా అక్కడ ఎవరో ఒకరిని అడిగినా కూడా మీకు ఖచ్చితంగా తెలియజేస్తారు. ఇక రాబోయేదేనండి, ఇక్కడ 2 రోడ్లు ఉన్నాయి కదా, వాటిలో కూడా మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఇదే కనుపూరు. ఇక్కడి నుంచి కనుపూరు ప్రారంభం అవుతుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుపూరు యొక్క ఊర్లోకి వెళ్ళొచ్చు మనం. దాన్ని తూర్పు కనుపూరు అని అంటారు. మనం 2వ రోడ్డు అటు సైడ్ నుంచి వచ్చే రోడ్డు వచ్చి ఆర్టీసీ బస్సులు అవన్నీ కూడా గూడూరు నుంచి కానీ చిలకూరు నుంచి కానీ అటు వచ్చే బస్సులన్నీ అటు వస్తాయి. ఆ టర్నింగ్లో వచ్చే ఆ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే స్ట్రైట్గా కనుపూరుకి చేరుకుంటాం. ఇది కనుపూరు. ఇక్కడి నుంచి ఇదంతా కూడా కనుపూరే. ఇది వచ్చి పోర్ట్ స్కూల్. ఇది కూడా సింగిల్ రోడ్డే మొత్తం. మనం స్ట్రైట్గా ముందుకెళ్ళిపోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక్కడితో కనుపూరు యొక్క రోడ్డు పూర్తయిపోయింది. ఇక్కడి నుంచి అంతా కనుపూరు. దీని రిలేటెడ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. బాయ్.